హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా అలాగే ఎంతో హెల్తీ అయిన అటుకుల పాయసం అయితే చూద్దాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. అలాగే దేవుడికి కూడా మనం ప్రసాదంగా అయితే నైవేద్యంగా పెట్టచ్చు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని గ్యాస్ అయితే వెలిగించుకొని దీంట్లోకి 1/2 లీటర్ పాలు అయితే పోసుకుందాము. వీటిని అయితే బాగా కాచుదాము. 1/2 లీటర్ పాలే పోసుకోని అవసరం లేదు. కావాలంటే దాంట్లో వాటర్ కూడా కలుపుకోవచ్చు. కొన్ని పాలల్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాలు మాత్రమే తీసుకున్నాను. ఇవి ఒక పక్క కాగుతున్నప్పుడు మళ్ళీ ఇంకొక స్టవ్ మీద అయితే మనము ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత 5 ద్రాక్ష, 5 బాదం పప్పులు, అలాగే 5 జీడిపప్పు ముక్కలు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి ఎర్రగా వచ్చేదాకా. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. అదే ప్యాన్ మీద అయితే మనం 1 కప్పు అటుకులు అయితే తీసుకొని బాగా వేయించుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవి కొంచెం కలర్ మారేదాకా బాగా వేపుకుందాము. ఇవైతే కలర్ అయితే మారిపోయాయి కదా. ఇప్పుడైతే మనం వీటిని ఒకసారి చెక్ చేసుకుందాము. తర్వాత ముందుగా కాచుకున్న పాలు కూడా కాగిపోయాయి. మనం ఏ బౌల్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే బౌల్తో 2.5 కప్పు పాలనైతే వేసుకుందాము. ఇలా పోసుకొని వీటినైతే 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. అటుకులు అనేటివి తొందరగా ఉడికిపోతాయి, అందుకని 3 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇవైతే ఉడికిపోయాయి చూడండి, బాగా మెత్తగా అయితే అయిపోయాయి. ఇప్పుడైతే మనము 2 యాలకులు బాగా మెత్తగా చేసుకొని పొడినైతే దీంట్లో వేసుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది ఎక్కువగా తినేవాళ్ళు 1/2 కప్ అయితే సరిపోతుంది. కొంచెం తక్కువ తినే పని అయితే 2 టేబుల్ స్పూన్లు అయితే షుగర్ తీసేయవచ్చు. 1/2 కన్నా తక్కువ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం కలుపుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసుకొని బాగా ఉడకనివ్వాలి. షుగర్ అనేది కరిగేదాకా ఉడికితే సరిపోతుంది. అంతేనండి, ఇదైతే అయిపోయింది కదా. ఇలా తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.